నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, నిజమేంటి, అన్యాయం ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, ఇవి మాత్రమే నా ఛానల్లో ఉంటాయి తప్ప ఎవరికో భజన చేసినట్టు మాత్రం ఉండే వార్తలు నేను చదవను కూడా, నాకు నచ్చవు కూడా అలాంటిది. ఇకపోతే నేరుగా వార్తల్లో వెళ్తే మనం దిశ పేపర్లో చూస్తే సెక్రటేరియట్లో ఛాయ్ రొల్లి. ఏం రొల్లి అట? ఛాయ్. మనం ఛాయ్ తాగుదాం కదా, ఆ ఛాయ్ గురించి కూడా లొల్లి చేసుకుంటారన్నట. ఎవరు? మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సెక్రటేరియట్లో ఛాయ్కి సంబంధించిన లొల్లి చేసుకుంటారన్నట. అదేందో మనం చదువుదాం. తాగినవి తక్కువ, బిల్లులు ఎక్కువ. సిఎస్ పేసీలో నెలకు 10,000 టీలా. 10,000 రూపాయలు టీ అట. తాగింది తక్కువ అట, బిల్లు ఎక్కువ అట. అంటే ఇదేంది? ఇది ముమ్మాటికి ఒక పెద్ద స్కామ్ అనుకుందాం దీన్ని కూడా. ఛాయ్ బిల్లు కూడా అసలు నాకు తెలిసి ఎమ్మెల్యేలకు ఎందుకు ఛాయ్ పెట్టాలి? ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అక్కడ వచ్చిన వాళ్ళకు ఎందుకు ఛాయ్ పెట్టాలి? వాళ్ళకు ఫ్రీ అట. ఇప్పుడు నేను వెళ్తా సెక్రటరియట్లా, నేను డబ్బులు పే చేసి టీ తాగుతున్నా. ఈ సిస్టమ్ తీసుకురండి, డబ్బులు పే చేయండి, అప్పటికప్పుడు టీ తాగండి. అంటే మీరు ఎమ్మెల్యే అని చెప్పేసి మీకు ఫ్రీగా ఛాయ్ ఇవ్వాలా? సరే, ఫ్రీగా ఇస్తున్నావు, మా బిల్ ఏంది మరి అంత లేపుతావు నువ్వు? నేను ఒక రోజుకి 3 సార్లు ఛాయ్ తాగుతావు అనుకో, ఎగ్జాంపుల్. 3 × 10 30 రూపాయలు. 30 × 30 రోజులు ఎంత? 900. మహా అంటే 1000 రూపాయలు అవుతాయి ఛాయ్ బిల్లు, నీ ఒక్కని ఖర్చు అది. సరే, ఎవరన్నా వచ్చినాడు వాళ్ళకు కూడా ఫ్రీగా ఇస్తాను, మరి నువ్వు సమాధానం చెప్పు. మిత్రులారా, ఇది 10,000 టీ బిల్లు అయింది. మరి 1000 రూపాయలు ఖర్చు కాదు, 10,000 బిల్లు చూపిస్తాను, 10,000 లేపుకుంటాను. ఎవరు? ఎమ్మెల్యేలు, మంత్రులు. చూడండి, నేను ఇక్కడ క్లియర్ చదివా. నేను ఏం చదివా ఇక్కడ? ఒక వ్యక్తి రోజుకు 1-2 ఛాయ్లు తాగడం సహజం. ఒకవేళ పని ఒత్తిడి ఉంటే మరో 2 అదనంగా తాగుతాడు. కానీ సీఎం సెక్రటరీలు, పిఎస్ఏపీల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, అక్కడికి వచ్చే గెస్టులు ప్రతిరోజు 100ల కొద్ది ఛాయ్లు తాగేస్తున్నారట. తాజాగా ఏజెన్సీ సంబంధించిన బిల్లులు చూస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతి నెల ఇదే తరహా బిల్లులు ఇవ్వడం రొటీన్గా మారినట్టు ప్రచారం జరుగుతుంది. నెలకు 10,000 టీలా. చీఫ్ సెక్రటరీ, సీఎం సెక్రటరీలో పనిచేస్తున్న అధికారులు, స్టాఫ్ వివిధ పనుల కోసం వచ్చే గెస్టులకు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఛాయ్, కాఫీలకు సరఫరా చేస్తుంటుంది. ఒక్కో పేజీలో సగటున 10 మంది వరకు పనిచేస్తుంటారు. అక్కడికి రోజుకు 10 నుంచి 15 మంది వరకు గెస్టులు వస్తుంటారు. వారందరూ 2 సార్లు చొప్పున ఛాయ్ తాగిన రోజుకు 50 నుంచి 60 వరకు, ప్రతి నెల సగటున 1,500 నుంచి 1,600 వరకు టీలు తాగే ఛాన్స్ ఉంటుంది. కానీ కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులు మాత్రం ఒక్కో పేజీ సగటున 5,000 వరకు ఛాయ్, కాఫీ సరఫరా చేసినట్టు చూపించారు. ప్రతి నెల సిపిఆర్ఓ ఆఫీసు సుమారు 10,000, చీఫ్ సెక్రటరీ ఆఫీసుకు 8,000, సెక్రటరీల పేజీలకు 4 నుంచి 5,000 వరకు ఛాయ్, కాఫీలను సరఫరా చేసినట్టు గుర్తించామని ఏజెన్సీ ప్రతి నెల సమర్పిస్తున్న బిల్లులో చూసిన ఓ అధికారి వెల్లడించారు. నిజానికి చీఫ్ సెక్రటరీ ఆఫీస్కు, సిపిఆర్ఓ ఆఫీసులకు ఎక్కువ సంఖ్యలో విజిటర్స్ వస్తుంటారు. కానీ ఏజెన్సీ సమర్పించిన బిల్లులు మాదిరిగా రోజు కొన్ని మారుతాయట. ఏం చెప్పాలి వీళ్ళ బిల్లు గురించి ఏం చదవాలి? 8,000, 10,000, 5,000 కాట. అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, సరే వాళ్ళ కిందనే ఇక వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది. మరి ఇదంతా వాళ్ళకి తెలిసే జరిగేది. ఏందట? బిల్లులు మాత్రం విపరీతంగా లేపుతానట. 10,000 బిల్లు అట. ఛాయ్ బిల్లు 10,000. ఇది ఏముంది? 200-300 మంది విజిటర్స్ వచ్చే అవకాశం లేదు. తక్కువ సరఫరా ఎక్కువ మొత్తంలో బిల్లులు సమర్పించారేమని సదరు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తారు. మొన్న భోజనం మందు ఛాయ్ పోయారా? ఉమ్మడి రాష్ట్రం నుంచి సీఎం సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ ఆఫీసులో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ ఖర్చుతో లంచ్, స్నాక్స్ అందించే సాంప్రదాయం కొనసాగుతున్నది. కానీ ఆ సదుపాయం దుర్వినియోగం అవుతుందనే విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు లంచ్, స్నాక్స్ సరఫరాలను నిలిపేశారు. ప్రతిరోజు అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్లు, స్టాఫ్ వివిధ పనుల కోసం వచ్చే గెస్టులకు ఛాయ్, కాఫీలను అందిస్తుంటారు. దీన్ని ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ చూస్తుంటారు.
కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతిరోజు కొనుగోలు చేసే పాలు, షుగర్, టీ, కాఫీ పొడిల బిల్లులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి ఫైనల్ బిల్లుకు ఆమోదం తెలుపుతారు. భోజనాలు, స్నాక్స్ సరఫరాలో దుర్వినియోగం అవుతున్నట్టుగానే చాయ్, కాఫీ సరఫరాలో సైతం ఏమైనా లోపాలు ఉన్నాయేమో అని అధికారులు ఆరా అసలు విషయం బహిర్గతమైనట్టు తెలిసింది. బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతుండడంతో కాంట్రాక్ట్ సంస్థ ఎక్కువ బిల్లులను సమర్పించడం రొటీన్గా మారిందనే చర్చ కూడా సెక్రటరీ వర్గాల్లో ఉందట. ఇక ఏం చెప్పాలి ఎప్పిగా, ఇంత దారుణం అండి. అంటే చాయ్ తాగే బిల్లులు కూడా లేపుకొని తింటారు వీళ్ళు. అటు లంచ్, స్నాక్స్ బంద్ అయినాయి, కొంచెం కూడా లేదు వీళ్ళకి. కొంచెమైనా ఉండాలి మనుషుల, కొంచెం సిగ్గు, లజ్జ, మానం ఉంటే అట్లా లేరు. ఇది ప్రభుత్వ సొమ్మే, మేము కట్టే ట్యాక్స్ ఉండి మీకు చాయ్ లేపుతుంది. స్నాక్స్ మేము కట్టే ట్యాక్స్, స్నాక్స్ మేము కట్టే ట్యాక్స్ మీకు చక్కెర, పాలు, గుడ్లు అన్నీ వస్తున్నాయి. అన్నీ మేము కట్టే ట్యాక్స్ మీకు వస్తే మీరే బిల్లులు ఎక్కువ లేపుకుంటారు. మళ్ళీ ఇది ఎంతవరకు మంచిది, సమంజసం చెప్పండి. ఈ ముమ్మటి తప్పండి. ఖచ్చితంగా ఒక విషయం చెప్తున్నాం, అసలు వాళ్ళకి చాయ్ బంద్ చేయండి. ఎందుకు చాయ్? వాళ్ళ పర్సనల్ డబ్బుతో తాగని వాళ్ళు అప్డేట్ అవుతుందండి సమాజం. అదే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళకు పెరుగన్నమో, పప్పు అన్నమో, లేకుంటే చికెన్ బిర్యానీ రోజు రోజుకి ఏదో పెట్టేవారట. ఆ సాంప్రదాయం ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది సిస్టమ్. ఆ సిస్టమ్ చేంజ్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి మరి? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎత్తున్నాం, వాళ్ళు ఎక్స్ట్రా లంచాలు కూడా తీసుకుంటారు. మళ్ళీ దొరికిన దొంగ, దొరికిన దొరలు. ఇక అలాంటి వల్ల టీలు ఇవ్వాలి, లంచ్ బ్రేకులు, వాళ్ళు కరెక్ట్ టైంకి రాదు. మళ్ళా ఎంత దుర్మార్గం ఇది! అవసరమా వాళ్ళకి అసలు ఇచ్చుడు?